ఆల్ హ్యాపీ సండే. లెట్స్ మేక్ చికెన్ టుడే. బర్డ్ ఫ్లూ ఉంది కదా, చికెన్ ఏంటి అనుకుంటున్నారు? ఏం పర్వాలేదండి. మంచిగా మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి మంచిగా బాయిల్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఆ వైరస్ అనేది చనిపోతుంది. హ్యాపీగా మనం కుక్ చేసుకొని తినొచ్చు. సండే అయితే చికెన్ లేకుండా ఎలా సండే కంప్లీట్ అవుతుంది చెప్పండి. సో మేమైతే పక్కగా చికెన్ చేసుకుందాం ఫిక్స్ అయ్యి ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఆనియన్స్, టొమాటోస్, గ్రీన్ చిల్లీ అన్నీ వేసుకొని మంచిగా కలిపేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని మమ్మీ అలా కాసేపు పక్కన పెట్టేసి కస్తూరి మెంతు కూడా వేసుకుంది మంచి ఫ్లేవర్ కోసం. అండ్ అలా మూత పెట్టేసి తర్వాత ఆల్రెడీ పసుపు వేసి బాయిల్ చేసుకున్న చికెన్ అంతా తీసుకొచ్చి ఈ స్టఫ్లో యాడ్ చేసేస్తుంది. అలా కొంచెం కారం అయితే వేసేసుకుంటున్నాము. మేము కొంచెం ఎక్కువ స్పైసెస్ తింటాం కాబట్టి కొంచెం కారం ఎక్కువగానే వేసుకుంటున్నాము. మీరు మీకు సరిపడా వేసుకోవచ్చు. అలా మంచిగా మిక్స్ చేస్తుంటే చూసారా కలర్ ఎంత బాగుందో. అలా చూస్తుంటే యమ్మీగా అనిపిస్తుంది కదా. నాకైతే చికెన్ ఈజ్ అన్ ఎమోషన్ అని చెప్పి అంటాను. మేమైతే ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాము. ఇంకా మంచిగా మిక్స్ చేస్తుంటే స్మెల్ అయితే అద్దిరిపోయింది. అలా లాస్ట్లో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే స్మెల్ టేస్ట్ కూడా సూపర్గా ఉంది. మనం ఏం చేయకపోయినా టేస్ట్ మాత్రం పక్కాగా చేస్తాము. సో నేనైతే టేస్ట్ చేసేస్తున్నాను. ఇట్స్ వెరీ యమ్మీ. ఎంత బాగా కనిపిస్తుందో టేస్ట్ కూడా అంతే బాగుంది. ఎంతైనా అమ్మ చేతి వంట అద్భుతం అనే చెప్పొచ్చు. కాస్త వేడిగా ఉంది బట్ ఊదుకొని మరీ తినేస్తున్నాను నేను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.